ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగట్ల. మీ రాశి నక్షత్రాన్ని మాత్రం కామెంట్ చేయండి, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నవగ్రహాలు వివిధ రాశులలో సంచరిస్తూ అనేక యోగాల్ని ఏర్పరుస్తాయి. 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి చంద్రుడు మిథున రాశిలో కలిసి అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. జనవరి మాసంలో ఉదయం చంద్రుడు వృషభ రాశి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి మిథున రాశిలోకి ప్రవేశించి జనవరి 4 ఉదయం 5 గంటల వరకు కూడా అక్కడి నుంచి 9:42 వరకు అక్కడే ఉంటాడు. చంద్రుడు మిథున రాశిలో ఉన్నప్పుడు అప్పటికే అక్కడ ఉన్న బృహస్పతితో కలిసినప్పుడు గజకేసర రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం చాలా చాలా శక్తివంతమైనది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. మరి ఆ రాశులు ఏంటనే చూద్దాం. మిథున రాశి వారి జాతకంలో లగ్న గృహంలో బృహస్పతి చంద్రుల కలయికతో గజకేసర రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మిథున రాశి వారికి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది, అనేక రంగాల్లో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఉద్యోగం వ్యాపారం చేసేవారు ప్రయోజనాలను పొందుతారు. బోధన రాజకీయ మరియు పరిపాలనా రంగాలలో ఉన్నవారి ప్రసంగం ఆకట్టుకునేలా ఉంటుంది. మిథున రాశి వారు ఇతరులకి మనస్ఫూర్తిని కూడా స్ఫూర్తినిస్తారు. తులారాశి వారి జాతకంలో 9వ ఇంట్లో గజకేసర రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదంగా భావించబడుతుంది. ఈ యోగ ప్రభావం స్థానికులకి అదృష్టాన్ని తీసుకొస్తుంది, కొత్త కెరీర్ అవకాశాలను ఇస్తుంది. గజకేసర రాజయోగం కారణంగా ఉన్నతాధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు. కొత్త ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో చేపట్టినటువంటి పని అపారమైన విజయాలని లాభాలని అందిస్తుంది. కుంభరాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశిలో 5వ ఇంట్లో ఈ రాజయోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక స్థితి వేగంగా మెరుగుపడుతుంది. కుంభరాశి వారికి వృధా ఖర్చులు తగ్గుతాయి. పొదుపు చేయడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. వీరికి నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. విద్యార్థులు ప్రయోజనాలను పొందుతారు. ఉన్నత విద్యను పొందాలనుకునే వారి కళ నెరవేరుతుంది. కుంభరాశి వారు అనేక మతపరమైనటువంటి యాత్రలు కూడా చేస్తారు. వైవాహిక జీవితం కూడా వీరిది బ్రహ్మాండంగా ఉంటుంది. మేషరాశి సాధారణంగా ఈ రాశి వారికి ఆరోగ్యం మీద, శరీర దార్ఢ్యం మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సూత్రాలను ఎక్కువగా పాటిస్తారు. వీరికి ఎక్కువగా బీపీ, చర్మ వ్యాధులు, నిద్రలేమి, శిరోభారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. జూన్ 3 నుంచి గురువు 4వ స్థానంలో ఉంటున్నందువల్ల అనారోగ్యాల నుంచి క్రమంగా మేషరాశి వారికి ఉపశమనం కలుగుతుంది. వృషభ రాశి ఈ రాశి వారికి ఒక పట్టాన అనారోగ్యాలు దగ్గరికి రావు, వస్తే తొందరగా పోవు. సో ఈ ఏడాది ద్వితీయంలో గురువు, లాభస్థానంలో శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి తీవ్ర స్థాయిలో అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే పరిస్థితుంది. కర్కాటక రాశి ఈ రాశి వారికి తేలిగ్గా అనారోగ్యాలు పట్టుకుంటూ ఉంటాయి. వీరు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఎక్కువగా గుండె, ఛాతీ సమస్యలకు ఆస్కారం ఉంటుంది. తులారాశి ఈ రాశి వారు సాధారణంగా కడుపు, వెన్నుముక, ఎముకలు, చర్మ సంబంధిత వ్యాధులకి గురవుతూ ఉండరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మకర రాశి ఈ రాశి వారు ఎక్కువగా నడుము నొప్పి, రక్త సమస్యలు, అలాగే కీళ్ల నొప్పులు, నరాల సమస్యలు పీడిస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ రాశి వారు ఆహార విహారాల్లో క్రమశిక్షణ పాటించడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వంటివి తీసుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు.